పశ్చిమాసియా యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇదే సమయంలో ఒకవేళ శాంతి చర్చలు విఫలమైతే ఎదురుదాడికి ఇరాన్ సన్నద్ధమవుతోంది. తాజా శాటిలైట్ చిత్రాలు దీన్నే బయటపెడుతున్నాయి. కొన్ని వారాల క్రితం ధ్వంసమైపోయినట్లు కనిపించిన ఇరాన్ స్థావరాల్లో మళ్లీ యాక్టివిటీ మొదలైంది. CNN విశ్లేషించిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తాజా శాటిలైట్ చిత్రాల ప్రకారం ఇరాన్పై జరిగిన దాడుల అనంతరం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ సమయాన్ని ఉపయోగించుకుని ఆ దేశం భారీ స్థాయిలో సైనిక స్థావరాల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ అంచనాలకు భిన్నంగా ఇరాన్ తన భూగర్భ క్షిపణి వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నట్లు ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దాడులో ధ్వంసమైన భూగర్భ టన్నెళ్ల ప్రవేశ మార్గాల వద్ద పేరుకుపోయిన మట్టి రాళ్లను ఇరాన్ సైన్యం వేగంగా తొలగిస్తోంది. ఈ పనుల కోసం పెద్ద సంఖ్యలో బుల్డోజర్లు, డంప్ ట్రక్కులు, ఇతర భారీ తవ్వకపు యంత్రాలను రంగంలోకి దించినట్లు శాటిలైట్ చిత్రాలలో స్పష్టంగా కనిపించింది. వైమానిక దాడుల కారణంగా మూసుకుపోయిన వ్యూహాత్మక భూగర్భ క్షిపణి నిల్వ కేంద్రాలను, బంకర్లను మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రాధాన్యత ఇస్తోంది. సైనిక స్థావరాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలకు అనుసంధానించే ముఖ్యమైన అంతర్గత రహదారులను ఇరాన్ శరవేగంగా బాగు చేస్తోంది. పశ్చిమ దేశాల దాడుల్లో అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబుల కారణంగా ఏర్పడిన భారీ గుంతలను పూడ్చివేస్తూ రవాణా మార్గాలను పునరుద్ధరిస్తోంది. యుద్ధం ముగిసే సమయానికి ఇరాన్ క్షిపణి సామర్థ్యం 90% దెబ్బతిందని అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ నిపుణులు అంచనా వేశారు. కనీసం 29 క్షిపణి ప్రయోగ కేంద్రాలు, 4 క్షిపణి తయారీ సముదాయాలు ధ్వంసమైనట్లు మొదట్లో భావించారు. అయితే తాజా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఇరాన్ క్షిపణి నిల్వలు పూర్తిగా నాశనం కాలేదని, అవి కేవలం భూగర్భంలో సురక్షితంగా చిక్కుకుపోయాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ ఈ ప్రవేశ టన్నెలను విజయవంతంగా తెరిస్తే భూగర్భ పర్వత శ్రేణుల్లో దాచి ఉంచిన వందలాది బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను తిరిగి ప్రయోగించే సామర్థ్యాన్ని ఇరాన్ వేగంగా సాధిస్తుందని అమెరికా రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ సైనిక బలగాలు తమ క్షిపణి ప్రయోగశాలలను పునర్నిర్మిస్తున్నట్లు బహిరంగంగానే హెచ్చరిస్తూ ఉండడం, ఈ తాజా ఎయిర్ బస్ శాటిలైట్ లీకులు బయటకు రావడం వల్ల పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకునే ప్రమాదం ఏర్పడింది.